మేఘనా సీడ్ వారి జానకి 119 విలేజ్ మాదన్నపేట. ఈరోజు మనం మాదన్నపేట విలేజ్లో ఉన్నాము. గొర్రె రాజయ్య యాదవ్ అనే రైతు చేనులో ఉన్నాము. ఇది మేఘనా సీడ్ వారి జానకి 119. ఇప్పుడు కింద నుంచి వెళ్ళి బ్రాంచెస్ వస్తూ ఉంటుంది. ఇది ఒకటే చెట్టు. ఈ చెట్టుకి కింద నుంచి వెళ్ళి ఒకటే బ్రాంచెస్, సైడ్ నుంచి బ్రాంచెస్ వచ్చింది. ఒక్క బ్రాంచెస్కే కాయ చూడండి. దగ్గర ఇది ఏం లేదన్నా కూడా 5 ఫీట్ల నర ఉన్నది. 5 ఫీట్ల నరకి కింద నుంచి వెళ్ళి పై వరకు కూడా ఒకటే సైజు. గణపులు దగ్గరగా ఉన్నాయి చూడండి. ఇంచుకు గణపు వచ్చింది. గణపుకు దగ్గర కాయలు వచ్చినాయి. కింద ఏ సైజు అయితే ఉందో పై వరకు వచ్చేసరికి కూడా అదే సైజులో ఉన్నది కాయ చూడండి. సైజు ఉండడం వలన ఏంటంటే మనకి గింజ శాతం ఎక్కువ వస్తుంది. గింజ శాతం ఎక్కువ రావడం వలన వెయిట్ తూకాలు ఎక్కువ వస్తాయి. కలర్ ఎక్కువ ఉండడం వలన మార్కెట్లో జెండా పాట పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, ఇది 110 రోజుల చేను. ఇప్పుడు ఈ చేను విషయంలో రైతు విషయంలో మనం తెలుసుకుందాము. అన్న, మీ పేరేం పేరు అన్న? నా పేరు గొర్రె రాజయ్య యాదవ్. ఏ ఊరన్న మీది? అది మాదన్నపేట గ్రామం, కమలాపురం మండలం, హన్మకొండ జిల్లా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తోటలు పెడుతున్నారా? నేను 1985లో స్టార్ట్ చేసిన వ్యవసాయం. 86లో నల్లగా అనేది పెట్టి నాగపూరి తీసుకుపోయినా. మళ్ళీ తర్వాత 90ల మైకోసీడు ఒక్కొక్క గింజ తెచ్చింది నేనే. ఇక్కడ మాదన్నపేటలో ఒక్కొక్క గింజ నాటికి సాల్తోడ బంద్ చేసి ఒక్కొక్క గింజ తెచ్చి పెట్టేది నేనే పెట్టిన. ఆ కాడ నుంచి ఇక టోటల్ పెట్టుకుంటూ వస్తున్నా. 2-3 ఎకరాలు పెడుతూనే ఉంటా. అయితే మీరు ప్రతి సంవత్సరం పెట్టిన విత్తనానికి ఇప్పుడు మన ఈ జానకి 119 మేఘనా సీడ్ వారి జానకి 119 విత్తనానికి తేడా ఏమనిపిస్తుంది మీకు? తేడా ఇప్పుడు పక్కకు 2 ఎకరాలు పెట్టిన. అది దానికన్నా ఇది దగ్గర కాపు వచ్చింది. కాపు కింద నుంచి మీదెల్లా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు కాసిన కాపే ఒక 30 క్వింటాల వరకు అంచనా ఉన్నది. ఇది ఒక ఎకరం ఫస్ట్ క్రాప్ వరకే 30 క్వింటాల అంచనా ఉన్నది. తర్వాత మళ్ళీ సెకండ్ క్రాప్ 10 నుంచి 15. అది కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నది. ఇప్పుడు 2వ స్టెప్ కూడా వేస్తుంది. చూడండి, గొర్రె రాజయ్య యాదవ్ ఇంచుమించు ఆయనంత హైట్ వచ్చింది ఒక్కొక్క కొమ్మకి. చూడండి, ఇప్పుడు ఇంకా సెకండ్ క్రాప్ సెట్ అయినాక కూడా ఇంకా ఫ్లవరింగ్ మీద ఉన్నది. చూడండి, అన్ని ఫ్లవర్లు అన్నీ క్రాప్కి వచ్చినాయి. సెకండ్ క్రాప్ కూడా మంచిగా సెట్ అయింది. చూడండి, కాయ సైజు కూడా బాగుంది. లాస్ట్ చివరి కాయ కూడా ఎంత సైజు ఉన్నదో చూడండి మీరే. మేఘనా సీడ్ వారి జానకి 119 చూడండి. ఒకటే కొమ్మ ఇది కింద నుండి వెళ్ళి ఒకటే బ్రాంచ్, వన్ సైడ్ బ్రాంచ్. ఇది వన్ సైడ్ బ్రాంచ్కి ఇక్కడ నుంచి వెళ్ళి కింద నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. చివరి వరకు ఒకటే సైజు ఉన్నది చూడండి. చేను మొత్తం చూడండి. ఇది కింద నుంచి వచ్చిన కొమ్మ. ఇది ఒకటే కొమ్మ చూడండి. ఒక కొమ్మకి ఆకుల కంటే కాయలే మన చింతకాయలు కాసినట్టు కాసినాయి. చింత చెట్టుకి ఏ రకంగా కాయలు ఉంటాయో ఆ రకంగా కాసింది. పైన కూడా ఇంకా ఫ్లవరింగ్లో ఉన్నది. ఇలాగా చేను మొత్తం చూసుకున్నట్టయితే ఏ చెట్టు చూసినా కూడా ఒకటే క్రాప్ అండి. చూడండి, కాయలు ఎక్కువ కనబడతా ఉన్నాయి ఈ చెట్టులో. ఆకు కంటే కాయలు ఎక్కువ కనబడతా ఉన్నది. సైజు కూడా చూడండి, 4 ఇంచుల సైజు వచ్చేసింది కాయ కూడా మంచిగా టైట్గా ఉన్నది. గింజ శాతం ఎక్కువ ఉన్నది. చూడండి, ఇది ఒకటే చెట్టు. ఇది ఒకటే చెట్టు. కింద నుంచి వెళ్ళి జానడి తర్వాత బ్రాంచెస్ వచ్చి అంబ్రెల్లా లాగా వెడల్పు వచ్చింది. పైనుంచి వెళ్ళి కింది నుంచి పై వరకు ఒక్కటే క్రాప్ ఉన్నది చూడండి. ఇది ఒక్కటే కొమ్మ. మేఘనా సీడ్ వారి జానకి 119 ఈ విత్తనము అందరూ ఇలాంటి విత్తనాలు ఇంకా ఎన్నెన్నో విత్తనాలు రైతులకు అందించాలని మా కోరిక. మేఘనా సీడ్ వారి ఏ విత్తనం వేసుకున్నా కూడా మంచి దిగుబడి సాధించగలరు రైతులు. బాగుంటుంది.